ఆ ట్రోల్ చేసే వాళ్ళని ఒకసారి కొరియోగ్రఫీ చేయమని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ పొజిషన్‌లో చేసాడో తెలుసు కదా! చూసారు కదా! జస్ట్ గాలి వస్తే కింద పడిపోతాడు ఆయన. అంత ఎడ్జ్‌లో చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గుర్తించాలి మనం. ఆయన డెడికేషన్ అనేది సినిమా కోసం ప్రాణం పెట్టాడది. అది చూడకుండా బాత్రూమ్‌కి వచ్చేలాగా చేసాడు. అంత జిలా ఉన్నప్పుడు మీరే కొరియోగ్రాఫ్ చేయండి. ట్రోల్ చేసేవాళ్ళు మళ్ళీ అంత దమ్ముంటే ఒక వీడియో చూసా. ఆడు కొరియోగ్రాఫర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆడి వీడియో చూసా. ఆడికంటే నిజంగా చెప్తున్నా కదా! ఆడ ఒక చంటి కుర్రాడని ఒకడుంటాడీడ. వాడేసే స్టెప్ మేలనిపించింది నాకు. ఆ స్కూటీ పైన ఒక స్టెప్ ఏసాడు ఆడు. ఆ పేరు చెప్పకూడదు మళ్ళీ చచ్చిపోతాడు ఆడు ఉరేసుకొని. ఆడు నేను కొరియోగ్రాఫర్‌ని వీళ్ళకంటే తోపు అది అని చెప్పుకున్నాడు. ఆడేసిన స్టెప్‌కి ఈడేస్తాడు నాకు తెలిసి ఆడు చంటి కుర్రాడు. నిలబడలేకపోయినాడు స్కూటీ మీద నిలబడి ఒక సెకండ్ నిలబడలేక మళ్ళీ ఆయన అంత సేపు ఏసాడు కదా! అదంతా సెట్ డూప్ అంటున్నారుగా. సెట్ డూప్ అంటే ఆల్రెడీ ప్రోమో వదిలారు. రియల్ వీడియో సెట్ బాయ్స్ వీడియో తీసి మరీ వదిలారు. సెట్‌లో. డూప్ అని అనుకుంటే ఇంక డైరెక్ట్ మీరు అంత ఒకటే నేను ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా. 2:30 గంట సినిమా. మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి చేస్తున్నారు అంతే. అది ఎవరిని ఉద్దేశించి కాదు. నీకంటే చూడాలనుకుంటే చూడు లేకపోతే లేదు. అంతేగాని నువ్వు ట్రోల్ చేసి వాళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకో. వాళ్ళ పేరు పెట్టుకొని నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. సాంగ్‌లో లిరిక్స్ గాని లేకపోతే బీజీఎం గాని ఎక్కడి నుంచో కాపీ చేసినట్టుగా ఉన్నాయి అంటున్నారు మరి. మీకు అలానే అనిపించిందా అన్న సాంగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ ఏదుందని చెప్పండి. ఇప్పుడొచ్చిన రీసెంట్‌గా ఫ్రెష్ ఏదుంది చెప్పండి నాకు? రీసెంట్‌గా వచ్చిన సినిమాల్లో ఫ్రెష్ ఏదన్నా ఇది అసలు ఇంతవరకు ఇప్పుడు నాకు తెలిసి ఒక కొన్ని లక్షల సినిమాలొచ్చింటాయి. దానిలలో ఒక్క పర్సెంట్ 1 సెకండ్ సినిమా కాపీ లేనిది ఏదైనా ఉందంటే నాకు చెప్పండి. హ్యాపీ. నేను ఇండస్ట్రీనే. బట్ కాపీ లేకుండా ఏది లేదన్న. అన్నీ జరుగుతాయి. జస్ట్ కొన్ని సీన్స్ ఏదోటి యాడ్ అయితాయి. ఒకటేసారి సినిమానే కాపీ చేసేస్తారు. అది మరి 'జాన్వీ కపూర్‌ని' ఎలా చూపించారు? కొంచెం అది నాకు తెలిసి అంటే పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ సాంగ్ సెట్ అవ్వలేదనిపించింది. అంటే ఈయన అంత కష్టపడి డాన్స్ చేస్తే ఈ ఎక్స్‌పోజింగ్ చూపించేసరికి లేడీస్ చూడలేరు కదా! అదొక్కటి మైనస్ అనిపించింది. స్టెప్ పరంగా, సాంగ్ పరంగా నాకు బాగా నచ్చింది. బట్ అదొక్కటే మైనస్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది. ప్రతి సినిమాతో రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఇస్తారా? పక్కా నాకు తెలిసి. నేను నిజంగా అభిమాని కాదు. కానీ వెయిటింగ్. సాంగ్ చూసాను కదా! దాని నుంచి ఆ మాస్ గాని, ఆయనున్న లుక్స్ గాని నిజంగా వెయిటింగ్ సినిమా కోసం. కలెక్షన్ ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? కలెక్షన్ అనేది మనం నోటితో చెప్పలేమన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు రీసెంట్‌గా వచ్చిన సినిమాలు. పెద్ద పెద్ద హీరోలవే డౌన్ అయిపోతున్నాయి. ఆఖరికి 50,00,00,000 కూడా రావట్లే. సినిమాని బట్టి జనాలు ముందుకు తీసుకెళ్తారంతే. చిన్న సినిమాలు ఇప్పుడు బ్లాక్ బస్టర్‌లు కొడుతున్నారు. 100,00,00,000 కొడుతున్నారు. 5,00,00,000 ఖర్చు పెట్టిన సినిమాలే 100,00,00,000 వస్తున్నాయి. సినిమాని చూసి జనాలు ఆదరిస్తారంతే. అది స్టార్ హీరో అని కాదు అట్లా అని కాదు. పక్కా కొడతారు. పక్కా కొడతారు. బ్రో రామ్ చరణ్ గారి పెద్ద సినిమా ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి రామ్ చరణ్ గారికి ఇది ఒక కంబ్యాక్ మూవీ అవుతుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత మరి ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారు. ఖచ్చితంగా ఏంటంటే మనిషి అన్నాక సినిమా ఇట్లు ఫ్లాప్ సహజం అది. రామ్ చరణ్ గారు ఖచ్చితంగా కంబ్యాక్ అన్నమాట. ఏంటంటే ఒక కంప్లీట్ గా మాస్ సినిమా ఇది. ఫుల్ మాస్ మక్కా సినిమా. అంటే ఇలాంటి సినిమాల్ని మా ఊళ్ళో మేమేమంటాం అంటే ఇది మాస్ మక్కా అంటాం. మాస్ మక్కా అంటే అంటే ఏమని అర్థం? కంప్లీట్ గా ఒక పల్లెటూరులో కొండలు చెట్టులు పుట్టల మధ్య డాన్స్ చేస్తా, ఫైట్లు చేస్తా, బ్యాటింగ్ ఆడతా, ఇదంతా కూడా ఏంటంటే సినిమాకు ఉన్న డెడికేషన్ అన్నమాట. అంటే టెక్నాలజీ మారుతుందని అర్థం. ఇప్పుడు అతను రామ్ చరణ్ గారు ఫ్లైట్ ఎక్కుతారు, అమెరికా పోతారు, పక్క దేశం పోతారు. అయినా కూడా ఏంది సినిమా చేయాలి, సినిమా తీయాలి, తీసి ఏదో ఒకటి చేయాలి. కొండల్లో పుట్టల్లో చెట్టల్లో పిట్టల మధ్య ఏదో ఒకటి చేయాలి, సాధించాలని. కాబట్టి ఇదంతా పెద్ద సినిమాను చూసి ప్రతి ఒక్క సినిమా హీరో మారాలన్నమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాలు ఎలా మార్చుకున్నారో పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు కూడా అలాగా ట్రై చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇదంతా దీనికి కారణం ఏంటంటే పెద్ద సినిమా చూస్తుంటేనే ఇది స్టార్టింగ్ రోజే ఇది 1000 కోట్లు కొట్టింది పక్క ఇదంతే. ఆ పాటకే 1000 కోట్లు పక్కన అన్నట్టు బాగుంది. అదే అది అంతది ఆ పాట పేరు చిక్కిరి చిక్కిరి. చేస్తుంటే నాకు కూడా డాన్స్ వచ్చేస్తుంది. ఇప్పటికి నేను మొన్నటి నుంచి 4 రోజుల నుంచి ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తానే ఉన్నా. ఎక్కడ పడితే అక్కడ చేస్తా ఉన్నా. అంటే ఏంది నా మైండ్ ఫిక్స్ అయిపోయింది అది. ఎక్కేసింది అది నా బాగా. కాబట్టి పెద్ద సినిమా మాత్రం ఖచ్చితంగా మాస్ లెవెల్స్ గానీ, కంబ్యాక్ గానీ, ఫైట్లు గానీ, ఆ డాన్సులు గానీ, ఆ స్టెప్పులు గానీ, ఆ యాక్టింగ్, ఆ డైలాగులు, ఆ స్క్రీన్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లే అది. కాబట్టి ఇదంతా డైరెక్టర్‌కి, హీరోకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న డెడికేషన్ మాత్రం అబ్బబ్బా! నిజంగా ఎంత చేసినా తక్కువే. వాళ్ళిద్దరు నా కాళ్ళ ముందుకొస్తే దండం పెడేస్తా అంతే వాళ్ళ కాళ్ళకి. పడుకొని పొళ్ళు దండం పెడేస్తా ఇద్దరికంతే. వాళ్ళ కాళ్ళు పట్టేసుకుంటా అంతే. సినిమా ఏందా సినిమా అంటే తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుందని అర్థం ఇది. అంటే అమెరికాని, జపాన్‌ని పక్క దేశాలను కూడా ఇది టార్గెట్ చేస్తుంది.
మన దేశం దాటేస్తానని అర్థం. కాబట్టి ఖచ్చితంగా అతను గేమ్ చేంజర్ సినిమా ఏదో కాస్త డల్ అయింది. ఈ సినిమా ఖచ్చితంగా గేమ్ చేంజర్ని మించి మనం 1,00,000 కోట్లు కొట్టి చూపిస్తుంది ఖచ్చితంగా. 1,00,000 కోట్లు అంటే కొట్టాలనుకుంటున్నా, మనస్ఫూర్తి కోరుకున్నా తప్ప. ఇండియాలో అయితే పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అటు ఇండియాలో పుష్ప 2 కాదు, అన్ని సినిమాలు, హిందీ సినిమా, భోజ్పురి సినిమా, కన్నడ, కర్ణాటక, మలయాళం, తమిళు, ప్రతి భాషలోని ఈ సినిమా దాటి పక్క దేశం కూడా పోయి ఆ పక్క దేశాల్లో కూడా దాన్ని కూడా దాటి అన్ని దేశాల ప్రపంచంలో మొత్తం ఈ సినిమాయే బాగా ఆడాలి సరేనా. ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే రావాలి. రిలీజ్ అయిన సాంగ్ పైన ట్రోల్స్ వస్తున్నాయి చూసారా? అది రిలీజ్ అయిన సాంగ్ మీద ట్రోల్ రావడం సహజం, అది ట్రోల్స్ సహజం. ఆ ట్రోల్ ఏదో నా మీద వస్తే బాగును, ఎందుకయ్యా ఆయన చేయడం, నన్ను చేయండి, నన్ను ట్రోల్ చేయండి, మీరు ట్రోల్ చేయరు, మీరు అదే బాధ. కాబట్టి ఏంటంటే పరిస్థితి బాగుండే చేస్తారు ట్రోలు, నాన్న పరిస్థితి బాగుంటే చేయరు. కాబట్టి నాలంటోని చేయండి ట్రోలు, నేను అన్నానా? ఇదంతా ఏంటంటే ట్రోల్ చేయడం కూడా ఆ సినిమాకి ప్లస్ పాయింట్ అయిపోద్ది. అప్పుడు ట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సినిమా అందుకు చూసేస్తారు వచ్చి అదనమాట. అలాంటివి అయ్యే పరిశ్రమ. కాబట్టి ట్రోల్ అయినా మంచిదే, మంచి జరిగినా చెడు జరిగినా అంతా మనం మంచిగా. కాబట్టి సినిమా ఖచ్చితంగా బాగా ఆడాలి, బాగా ఆడుతుంది. మళ్ళీ ఇంకొక 2-3 నెలల తర్వాత ఆ సినిమా రాబోతుంది అనుకుంటున్నా. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీతో కలిసి మళ్ళీ మాట్లాడదాం. ఆలోగా ఆ సినిమాని ఆదరిద్దాం, అభిమానిద్దాం, ఆచరిద్దాం. సరేనా? తీసుకో. సార్, మన పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఫ్లాపుల్లో ఉండడం తర్వాత ఓజీ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చేశారు. అలాగే చిరంజీవి గారు కూడా కొన్ని ఫ్లాపుల్లో అయితే ఉన్నారు. ఇప్పుడు వరప్రసాద్ పైన చాలా హోప్స్ ఉన్నాయి. అటు పెద్ద సినిమాతో రామ్ చరణ్ గారు కూడా రాబోతున్నారు, ఆయనకి కొన్ని ఫ్లాపులు ఉన్నాయి. మొత్తం మెగా ఫ్యామిలీ ఇప్పుడు హిట్ బాట పట్టబోతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సక్సెస్ సాధించారు. ఇక చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు కూడా సక్సెస్ సాధిస్తారు. 100% సాధిస్తారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమా బుచ్చిబాబు గారి డైరెక్టర్, ఆయన కథ చేయడంలోనే చాలా డిఫరెంట్ కథ చేస్తారు. ఆయనకున్న రంగస్థలం కాడి నుంచి కానీ, అలాగే మొన్న వచ్చిన సినిమా ఏం సినిమా మర్చిపోయాను, బుచ్చిబాబు గారిది ఉప్పెన సినిమా కానీ, ఆయన కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో పెద్ద ట్విస్టే పెడతాడు. కాబట్టి ఆ సినిమా తర్వాత ఏఆర్ రెహమానము సంగీతం, ఇప్పుడు వచ్చిన పాట మామూలుగా లేదు కదా. అలాగే ఆ క్రికెట్ బ్యాట్ కొత్త తరహాలో బ్యాటింగ్ చేసిన విధానం కానీ చూస్తుంటే ఆ సినిమా ఒక అద్భుతమైన సినిమాగా, చరిత్రలో మన రామ్ చరణ్ చరిత్రలో, సినీ జీవితంలో ఒక మంచి సినిమాగా నిలబడబోతుందని తెలుస్తుంది. అలాగే చిరంజీవి గారు 20 సంవత్సరాల తర్వాత ఓ ఫన్నీ కామెడీ సినిమా, ఓ అద్భుతమైన సినిమా. 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిరంజీవి గారు ఈవేళ 25 సంవత్సరాల యువకుడిగా చేస్తున్నటువంటి ఆ సినిమా ఓ సెన్సేషనల్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఆ సినిమాని అందరూ కూడా ఆదరిస్తారు. అనిల్ రావుపూడి గారు అంత అద్భుతంగా చిత్రీకరిస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అడిగిన ప్రశ్న 100కి 100% సక్సెస్ కొట్టబోతున్నారు ఇద్దరు కూడా. సో చిరంజీవి గారికి ఒక ఫ్లాప్ వస్తే ఆయన స్టామినా ఏంటో మర్చిపోయి, ఆయన చరిత్ర ఏంటో మర్చిపోయి ట్రోలింగ్ చేయడం చూసాం సోషల్ మీడియాలో. ఒక ఫ్లాప్ వస్తే సో ఏం చెప్తారు? ఇప్పుడు పెద్ద సినిమా మీద, మిసాల పిల్ల సాగు మీద కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. సో ఏం చెప్తారు? ఈ సన్నాసులు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో అలాంటి కల్మషం ఉంటుంది. కల్మషం ఉన్న మనిషి ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడు, ఎదుటి వ్యక్తి గురించి కూడా నెగిటివ్గానే మాట్లాడతాడు. కాబట్టి ఈ కల్మషం ఉన్నటువంటి పాజిటివ్ వ్యక్తులు ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు పడతారు. చిరంజీవికి ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన మేరు నగధీరుడు, అజాత శత్రువు. ఎందుకంటే ఆయన జీవితంలో కాంట్రవర్సీ లేదు. ఈవేళ ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా గురించి ఒక ట్వీట్ చేస్తే రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు? సార్ చాలా ఆనందంగా ఉంది, నేను ఇంతకుముందు ఏదైనా తప్పు చేసినట్టు నన్ను క్షమించండి. ఎందుకంటే 2-3 సందర్భాల్లో చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఈవేళ కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో అడిగాడు, నేనేదో తప్పు చేస్తే క్షమించండి, మీరు ఇంత గొప్ప వ్యక్తులు, గొప్ప మనసున్న వ్యక్తులని. కాబట్టి చిరంజీవి గారితో ఎవరిని పోల్చకూడదు. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి వ్యక్తి ఇప్పుడు రాలేడు, రాడు కూడా. ఎందుకంటే చాలా మందికి చాలా గొడవలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, గందరగోళాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ చిరంజీవిని ఎవడైనా ఒక మాట అన్నవాడే కానీ చిరంజీవి తిరిగి అన్న దాఖలాలు ఎక్కడా లేవు. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అని చాలా కుటుంబాలు చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నాయి. అంత గొప్ప వ్యక్తిత్వం, అంత మంచితనం. ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి వ్యక్తి, చిన్నోడు పెద్దోడు చూడు, ఎవరి మీద ద్వేషం లేని వ్యక్తి. చిన్నోడైనా వచ్చి ప్రజెంటేషన్ చేసి వాడి సినిమా బాగుండాలి, వాడి ఫ్యామిలీ బాగుండాలని ఆలోచించే మనసున్న మహారాజు మా అన్నయ్య చిరంజీవి. అలాంటి వ్యక్తికి ఎంతమంది ఏం మాట్లాడుకున్నా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ట్రోల్ చేసేవాడు ట్రోల్ చేస్తూ ఉంటాడు,
ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు చిరంజీవిలో అలా ఆంజనేయ స్వామిలాగా అందరికీ అభయహస్తం ఇస్తూనే ఉంటారు. కాబట్టి చిరంజీవి గారిని ట్రోల్ చేశారంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య చిరంజీవి ఎప్పుడు కూడా బాగుంటాడు. ఆయన ఎప్పుడు చిరంజీవి.